ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు లేదండి తగు చర్యలు తీసుకోవడం జరిగింది, మూడవ ప్రశ్నకు అవునండి ఉంది, నాలుగో ప్రశ్నకు ఈ రహదారిపై 24,15,00,000తో మొత్తం 5 పనులు మంజూరు చేయడమైంది. వాటిలో 2 పనులు పూర్తయ్యాయి. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే సభ్యులు అడిగారో గౌరవ సభ్యులు రాము గారు, ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద CRIF కింద 16 కోట్లతో గుడివాడ కంకిపాడు రోడ్డును 00 నుంచి 4 కిలోమీటర్లు వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ 24 లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విపత్తు నిధుల కింద SDMF కింద 5 కోట్లతో గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి వాటిని కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా ఏప్రిల్ 25 చివరి నాటికి పూర్తి అవుతుంది అధ్యక్ష. గుడివాడ కంకిపాడు రోడ్డులో 11 కిలోమీటర్ నుంచి 15 కిలోమీటర్ వరకు 40 లక్షలతో ఎమర్జెన్సీ కింద మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. వాటిని కూడా 20-24 నెలల లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి 15 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ వరకు 1,60,60,00,000తో తాత్కాలిక పనులు పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ఈ అన్ని ఇంటెన్సివ్ ప్యాచ్ వర్కుల్లో పురోగతులు ఉంది. పని మార్చి 20-25 నాటికి పూర్తవుతుంది. గుడివాడ కంకిపాడు రోడ్డుకు సంబంధించి 20 కిలోమీటర్ నుంచి 25 కిలోమీటర్ వరకు 1,15,00,000తో అవి కూడా అర్జెంటుగా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్చి నాటికి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఈరోజు మాకందరికీ కూడా R&B డిపార్ట్మెంట్ను వెంటాడుతున్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక్క లేయర్ కానీ ఒక చోట గుంతలు కానీ పూడ్చలేనటువంటి ఆ ప్రభుత్వం చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు వెనక్కిపోవడము, అదేవిధంగా రహదారులని దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వారి అధ్యక్షతన దాదాపుగా 1,080 కోట్లతో ఈరోజు రాష్ట్రమంతా కూడా గుంతలు పూడ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా R&B మళ్ళీ బాగా పనిచేస్తుంది అనేటి విధంగా మేము తీసుకురావడం జరిగింది అధ్యక్ష. గత పాలకుల పాపాలు ఇంకా వెంటాడుతున్నప్పటికీ గతంలో ఏవైతే ఈ యొక్క అప్పులు చేసి కొన్ని పనులు చేసినప్పటికీ దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఇంకా బిల్లులు చెల్లించలేదు అధ్యక్ష. ఇప్పటికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లందరూ ఈరోజు అధికారుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే విధంగా చాలా మంది గత పాలకులు చేసిన పాపాల వలన ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళ పాపాలన్నింటినీ కూడా ఈరోజు అధిగమిస్తూ ఏవైతే ఇంపార్టెంట్ గా ఉన్నాయో వీటన్నిటిని కూడా పార్ట్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాము. ఎమ్మెల్యే రాము గారు చెప్పినట్టు, గౌరవ సభ్యులు చెప్పినట్టు ఏవైతే వారికి ఆ రహదారి గురించి కూడా చాలాసార్లు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు. ఏది ఏమైనా త్వరలోనే ఈ యొక్క R&Bకి సంబంధించినటువంటి C కేటగిరీ కింద కూడా ఇంకొక 1000 కోట్లకు ప్రపోజల్స్ కూడా పంపించాము. ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్లు వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి తమకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే అండి. అధ్యక్ష, వారు చెప్పింది ఖచ్చితంగా త్వరలోనే ఏ ప్రపోజల్స్ ఉన్నాయో ఆ 80 లక్షల పనిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి